స్పెషల్ ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ 2300 ప్లస్ పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ అండ్ శ్రీ మురళీ మోహన బెల్ రైస్. ప్రేక్షకులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. ముగ్గులు వేసుకొని ఉంటారు, పిండి వంటలు చక్కగా తినుంటారు, నిన్నటివి కూడా కొన్ని మిగిలింటాయి, అవి కూడా అవ్వగొడుతూ ఉంటారు. ఏదేమైనా స్టార్ మహిళ చూడడం మాత్రం మర్చిపోకుండా కూర్చొని ఉండుంటారు. ఎంత మంచోళ్ళు ప్రేక్షకులు. మీ కనుమ పండుగ శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. సో వచ్చిన వాళ్ళు మీకు సుపరిచితులే, ఒకసారి వారి నోట కూడా వారి పరిచయం విందాం. సునందమాల. హాయ్ అక్క. ముకుందమాల లాగా ఎంత బాగుందో వినడానికి. ముందుగా మీకు కనుమ శుభాకాంక్షలు. మరి వెనకాల అందరికీ కనుమ శుభాకాంక్షలు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సునంద ఫర్ కమింగ్ టు ద షో. థ్యాంక్ యూ సో మచ్. 5 రౌండ్లు ఆడబోతున్నారు, మీతో పాటు వీళ్ళు ముగ్గురు కూడా ఆడబోతున్నారు. సిద్ధంగా ఉండండి. థ్యాంక్ యూ. హాయ్ మంజు. హాయ్, ఎలా ఉన్నావు మంజు? ఐ యామ్ వెరీ ఫైన్. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను మంజు. సో కర్ణాటకకిను ఇక్కడ మీరు తెలుగు రాష్ట్రంలో జరుపుకోవడానికి ఏమైనా దగ్గర సంబంధం ఉందా? ఈ సంక్రాంతి పండుగ అక్కడ కూడా జరుపుకుంటారా? అక్కడ కూడా చేస్తారు, బట్ అక్కడ ఓన్లీ 1 డే చేస్తారు, ఇక్కడ 3 రోజులు చేస్తారు. ఓకే. సో అక్కడికన్నా ఇక్కడ చాలా బాగా చేస్తారు. ఇక్కడ నాకు బాగా నచ్చింది. అక్కడ పల్లెటూరులో బాగా చేస్తారు, ఇంకా సిటీలోకి వచ్చేసరికి అంత తగ్గిపోయింది. బట్ ఇక్కడ సిటీలో కూడా 3 రోజులు చక్కగా చాలా బాగా చేసుకుంటారు. సంస్కృతి సంప్రదాయాలని కొంచెం ఎక్కువగా మనం గౌరవిస్తూ ఉంటాం, ఎక్కువగా పాటిస్తూ ఉంటాం. సిటీలో ఉన్నా సరే ఇంకా చేస్తున్నారంటే నిజంగా గొప్ప విషయమే. సో వెల్కమ్ మంజులా. థ్యాంక్ యూ. స్వప్న. హాయ్. ఎల్లో తాడేంటి? అమ్మ ఉండు, ఎందుకు భయపడతారు? ఎప్పుడు ఎలా జరిగింది? నైలాన్ తాడు ఏదో కట్టేస్తుంది అనుకుంటున్నాను. హాయ్ స్వప్న, ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. చాలా విశేషాలు ఏమిటో? ఈ మధ్య బెస్ట్ కమెడియన్ అవార్డు తీసుకున్నాను. ప్లస్ ఈటీవీకి 2 ప్రాజెక్టులు చేస్తున్నాను. నాకు ముందే తెలుసు నీలో ఆ సత్తా ఉందని. ఆ కామెడీ చేసి బాగా నవ్విస్తూ ఉంటుంది. సో వెల్కమ్ స్వప్న. ఏంటన్నా మల్లె తోట బాగుంది. మల్లె తోట కదా, మొత్తం నా తలలో పూసింది. నేను అనుకున్నాను మీరు కొప్పు వేసుకుంటారేమో అనుకున్నా. చాలా బాగుంది. థ్యాంక్ యూ. శ్రీప్రియ. హాయ్ కా. హలో. ముందుగా స్టార్ మహిళ ప్రేక్షకులకి అండ్ మీకు కనుమ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అండ్ యూ లుకింగ్ ఆసమ్. థ్యాంక్ యూ. నీకు 5 పాయింట్స్ ఎక్స్ట్రా ఇస్తాను. అలా చెప్తే 5 పాయింట్స్ ఇస్తారా? అయ్యా, ఈ విషయం చెప్పలేదు. పొగిడితే 5, 10 అలా ఎక్కువ ఇస్తూ ఉంటారు. 5, 10 అంటే అలా చెప్పి పొగిడితే 5 తగ్గిస్తూ ఉంటారు.
ఓకే సో శ్రీప్రియ ఏం చేస్తున్నావు ఇప్పుడు షోస్? సో ప్రెసెంట్ ఇది గోయింగ్ ఆన్. ఓకే హ్యాపీ హ్యాపీ లైఫ్. మీ అందరికి 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాను. ఇవాళ ఎపిసోడ్ లో ఎవరు విన్నర్ అవుతారో చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళా పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ అండ్ శ్రీ మురళీ మోహన బెల్ రైజ్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3 రెడీ 1 2 3 స్టార్ట్. పంపిస్తానులే, ఇంకేంటి కబుర్లు అని కాదు. ఎవరు హెల్ప్ చేయరా? చెయ్యరు. ఎవరి బతుకు వాళ్ళు బతకాల్సిందే, ఎవ్వరు హెల్ప్ చేయరు. స్వయం కృషి, శక్తి, బలం. నువ్వు రెడ్ నుంచి స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ రెడీగా ఉండుదా. పట్టాను తర్వాత సర్దుకుంటూ కానీ అక్కడ ఉండి రెడీగా. ఇప్పుడే కాదు, నేను చెప్తా. నేను చెప్పినప్పుడు వేరే. అజ్జు బాబోయ్, ఇది వేస్తే స్టార్ట్ అక్క. అదేస్తే తను స్టార్ట్ చేస్తా. లేదు ఇంకా 2 balls. ఏ ఆగో. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? అయ్యా అదెందుకు వేసేసావు? అయ్యయ్యో దేవుడా, నీకు ఎవరికి రాకూడని కష్టం వచ్చింది. ఎందుకలా? అది వెయ్యకూడదని నీకు తెలియదా? నిజంగా తెలియదు. ఒకవేళ అది ఇలా వేస్తే ఏం చేస్తారో తెలుసా? ఇలా వెనక్కి వేస్తారు. అసలు ఎంత టెన్షన్ పెడతారా మీరు? 9 18 27 28 29 30 31 32 పాయింట్లు వచ్చాయి. ఇప్పుడు నేను మీ యాక్టింగ్ ఛాలెంజ్ ని టెస్ట్ చేయబోతున్నాను. 1 మీటర్ మీద మీకు ఎంత యాక్టింగ్ వచ్చింది అనేది నేను టెస్ట్ చేయబోతున్నాను. ఏది మీటర్? మీటర్ అలా కాదు, అంటే దాని మైక్ ఇలా ఎక్కాలా? మీటర్ మీద అన్నారు కదా. ఏయ్ నో, మీరు ఇలా పెడితే ఎందుకని అవార్డు నాకు అర్థమైంది. సరే ఇప్పుడు మీరిద్దరు సునందమాల అండ్ సప్పి కాదు, ఓకే? నువ్వు అరుంధతిలో క్యారెక్టర్స్ అన్నమాట మీరిద్దరు. చంద్రముఖిలో ఇవ్వచ్చు కదా. అలా కావాలంటే చంద్రముఖి చేద్దాం. నువ్వు చంద్రముఖి, నువ్వు అరుంధతి. ఓకే ఓకేనా? చంద్రముఖి అరుంధతి సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎలా మాట్లాడుకుంటారు జనరల్, ఓకేనా? రెడీ, యాక్షన్. ఇంకా ఏంటి అలా ఉన్నావు? అరుంధతి వదిలిపెట్టలేదా? ఎవరు అనుకున్నావు? జయజమ్మ. రజనీకాంత్ ఎంత బాగున్నాడు సినిమాలో, కాదు రియల్ గా వస్తా. పశుపతి దగ్గర రజనీకాంత్ ఎంత, సుత్తి వినీత్ ఇంకెంత బాగున్నాడు. నీకు నిజంగా చంద్రముఖి పట్టి పిచ్చిదానివయ్యో. లేదు, రజనీకాంత్ మీద మనసు మీటర్ క్రాస్ అవుతున్నావు. మీటర్ వచ్చిందా? మీటర్ వచ్చిందా? బొమ్మలే, నేనేమన్నా చేయగలనే, నేనేమన్నా చేయగలనే. నిన్ను వదలా. అయితే పట్టుకో అమ్మా. చంద్రు, హౌ ఆర్ యు డార్లింగ్? ఎన్ని రోజులైంది నిన్ను చూసేసా. అసలు నీకు సంగతి తెలుసా? రజనీ ఉన్నారే, రజనీ ఏమన్నారు తెలుసా? నువ్వు సినిమాలో కన్నా బయట చాలా బాగున్నావు అన్నారు. Oh my God, oh, one second. మేకప్ తీసేస్తున్నాను అందుకని. సారీ, నేను నన్ను ఇంట్రడ్యూస్ చేసుకోలేదు. నేను అరుంధతిలో బొమ్మాలిని. అదే ఐ మీన్ టు సే దట్ పశుపతి. ఓకే చంద్రు, అసలు నువ్వు నన్ను సమాధిలో కుళ్ళబెట్టుంటే నేను ఎంత సంతోషించేవాడినో తెలుసా? ఎందుకని? ఇది కుళ్ళబెట్టింది నాకు నచ్చదు. ఇది ఒక పని చేద్దాం, చంద్రముఖి నాగవల్లి అయింది కదా, కానీ అరుంధతి ఇప్పటి వరకు ఏం అవ్వలేదు. మనం ఫినిష్ చేద్దాం పద. షూర్ షూర్. అదిగో నీ పాట వస్తుంది. వావ్, చూసి నేర్చుకో. అరే
సేమ్ పావులా తిప్పుతుంది కదా. వెనకాల రాడ్. ఇంకా ఎంతకాలం క్లాసికల్ వేస్తావు? వెస్టర్న్ వేసుకో. ఓకే, ఇది సరదాకి నవ్వించేటువంటి ప్రయత్నమే గాని ఎవరిని ఉద్దేశించి చేసింది కాదు. ఉద్దేశిద్దాం, రజనీకాంత్ గారిని ఉద్దేశించి నేను చెప్పింది. దీన్ని కట్ చేయకండి. ఇది శబ్దభేరి నృత్యం. జేజం వెనక్కి వెళ్తుంది, మీటర్ వెనక్కి వెళ్తుంది. కామెడీ చేస్తారా? మీటర్ అయిపోయింది. రెడీ రెడీ 1 2 3 స్టార్ట్. నేను ఇటువే స్లోగా వేయొచ్చు కదా. ఆహా, జానవులే జానవులే లెక్కించి ఎలా అయినా సుమ ఉంటే ఎనర్జీ వేరబ్బా. రెడీగా ఉండు. అసలు ఈ చంద్రముఖి పిచ్చిది, సడన్ గా వేసినా వేస్తుంది. ఇటు వచ్చి అలా ఉండు. ఏవి నెమ్మదిగా ఏవి, మనం మన ఫ్రెండ్స్ కదా. ఓకే చెప్పండి, నా ఇష్టం వచ్చినట్టు వేయచ్చు అంటే ఇక్కడ. ఓకే అమ్మా బాబోయ్, అయ్యో బాబోయ్, చికి చికి జా చికి 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 చికి. వెయ్యి త్వరగా. నాకు చంద్రముఖి వచ్చేటట్టుంది ఇక్కడ ఈ బాల్ దగ్గర. చంద్రు ఓకే ఇంకా మధ్యలోకి వచ్చాక నువ్వు గెంటాలి. ఓకే సరే. అది ఏది ఇంకేముంది అమ్మా. ఎంతైనా అరుంధతే చంద్రముఖి కన్నా బలవంతురాలని నిరూపించారు. ఎందుకంటే చంద్రముఖి డబ్బింగ్ వర్షన్ కదా, ఇది ఒరిజినల్ వర్షన్. అందుకని మేబీ 9 18 పాయింట్లు వచ్చాయి సప్పి నీకు. 1 2 3 స్టార్ట్. ఎందుకు ఇంత మెల్లగా వస్తుంది? అటువైపు మెల్లగా వేయచ్చు కదా, అటువైపు ఎనర్జీ ఉంచుకో. యాక్చువల్లీ రెడ్డి దగ్గర లోపలే. ఈ రౌండ్ శ్రీప్రియ తెలిసిపోతుంది. చాలా సేవ్ చేసుకుంటుంది ఎనర్జీ. అసలే 0 సైజ్ అక్క. ఇక్కడ కూడా ఏం రెడీ అవుతుందో చూసావా? అట్లు బాగా అమ్మా అలసిపోయింది బాబు. అయ్యయ్యా రెడీ రెడీ. ఒకటి లేదా అసలు రెండు ఒకటి. శ్రీప్రియ స్కోర్ 9 18 19 20 21 22. పాట వేసుకోండి, వీళ్ళిద్దరు డాన్స్ చేస్తారు. డైలాగ్ కావాలా? డైలాగ్ కావాలా? ఓకే సరే అయితే కమాన్. మహేష్ బాబు ఇలియానా. అంటే మహేష్ మీరు అడగొచ్చు, నువ్వేంటి ఈ మధ్య తెలుగు సినిమాలు చేయట్లేదు? ఓకే యా రెడీ యాక్షన్. ఇలి ఇలియా
స్వీట్ గా. చెప్పు మహి. ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను, నువ్వెలా ఉన్నావు? ఉన్నాను. గ్రేట్. అవును, బ్రహ్మోత్సవం షూటింగ్ ఎలా జరుగుతుంది? బానే జరుగుతుంది. అవును, ఏంటి నువ్వు ఈ మధ్య తెలుగులో చేయట్లేదేంటి? అంటే ఇక్కడ నేను వాళ్ళకి కొంచెం స్లిమ్ గా కనిపిస్తున్నానంట. కొంచెం లావై రమ్మన్నారు, కొంచెం టైం పడుతుందిలే అని హిందీ చేసేస్తున్నా. సరే ఓకేలే, నా నెక్స్ట్ మూవీకి నువ్వే హీరోయిన్. అవునా మహి? ఇస్ ఇట్ ట్రూ? బై ద వే మర్చిపోయాను, నా బాయ్ ఫ్రెండ్ ఇంట్రొడ్యూస్ చేయడం మర్చిపోయాను. హి ఇస్ మిస్టర్ రాజీవ్. హాయ్, నేను బాంబేలో ఇంతే. బాయ్సే కదా. ఏంటి వాడితో అంతసేపు మాటలు? కమ్ హియర్. హూ ఇస్ హి? హి ఇస్ మిస్టర్ మహి. అతను బిజినెస్ మ్యాన్ అయితే నాకేమిటి, పోకిర్ అయితే నాకేంటి? యు ఆర్ మై గర్ల్ ఫ్రెండ్, బీ ఇన్ యువర్ లిమిట్స్. ఓకే, ఓకే. వెళ్ళి చెప్పేసిరా నువ్వు లిమిట్స్ లో ఉంటావని. చూస్తావా? పర్వాలేదు, ఇట్స్ ఓకే. నీకు షూటింగ్ టైం అవుతుంది, బయలుదేరదామా? నాకేనా? యా, నీకే. ఓకే, క్యారీ ఆన్. మిస్ యు డార్లింగ్. yeah. బాయ్. 1 2 3 గో. బాబట్ వెరీ నైస్. అబ్బో సునీతమ్మా ఎత్తుగొలుసులు. రెడ్డి దగ్గరికి వెళ్ళి. నాగరాజు అబ్బో ఇంట్లో వెయిటింగ్, కొంచెం ఫాస్ట్ గా వెయ్యి. అప్పుడే నా విలువ తెలుస్తుంది. గిల్లి ఏంటి గిల్లి? దారంట ఏముందిలే. ఏంటి బానే హింట్లు ఇస్తున్నా ఇల్లి, బానే హింట్లు ఇస్తున్నా సుమి. చేయకూడదు అనుకునేవి కూడా బాగా ఒక్కడే బాగా గుర్తొచ్చేస్తుంది ఇల్లి. మంజు, యు నాటీ. మంజు, నువ్వు మరీ డైలీ సీరియల్ లా ఆడుతున్నావు. మన గేమ్ షో ఇవ్వాలే అయిపోవాలి. ఓకే, రెడీగా ఉంది. గెట్ రెడీ ఫర్ 2020 మ్యాచ్. అలసిపోయాను కొంచెం. నెక్స్ట్ ఎపిసోడ్ కి వస్తావా? లేదు, తను మా ముక్కను మా 2 ప్రోగ్రామ్స్ మావే. మధ్యలో పడుకొని ఎంత ప్రేమ ఉంటే మంజుల స్కోర్ 9 18 27 28 29. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామ. మొదటి సెలబ్రిటీ ఆమని గారు, పక్కన పిక్చర్స్. మంజుల. అఖిల్ మూవీ రీసెంట్ గా వచ్చింది అదే, సో వాళ్ళిద్దరు కలిసి అదే చేస్తుంటారు అనుకుంటున్నాను. అనుకొని మీరు చెప్పారు, కరెక్టా కాదో చూద్దాం. -6. అఖిల్ సినిమాలో ఆమని గారు లేరు. అఖిల్ యాక్ట్ చేసిన సినిమా ఏంటి? ఫస్ట్ అందులో ఆమని మదర్ గా యాక్ట్ చేశారు.
మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి పెట్టారు, కానీ ఆ బాబే ఈ బాబు. చిన్ని తండ్రి నిన్ను చూడగా ఎంత పెద్దవాడి వెలాగయ్యావురా. చిన్ని తండ్రి నిన్ను చూడగా వెయ్యి కళ్ళైనా సరిపోవురా. అన్ని కళ్ళు చూస్తుండగా నీకు దిష్టంత తగిలేనురా. అందుకే అమ్మ ఒడిలోనే దాగుండి పోరా. చిన్ని తండ్రి నిన్ను చూడగా సరిపోవురా. అమ్మో, దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలిరా బాబోయ్. సో అలా వస్తాయండి, మీరు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. ముసుక్కని ఉండుంటారనుకొని నొక్కొద్దు. ఆలోచించండి, ఎవ్వరికి ఏం తెలియదు మంజుల, ఇక్కడ మనకి ఎవ్వరికి తెలియదు సినిమాలు కానీ. నెక్స్ట్ సెలబ్రిటీ రామ్ చరణ్, పక్కన పిక్చర్స్. నొక్కనా? నొక్కుతా. చెప్పు. మైనస్ చేయకు. నీతో నేను మంచి పాటకి డాన్స్ చేశాను కదా. 10, 9. అమ్మో, నాయక్. నాయక్ వచ్చిన పేరు అదే. బ్రూస్లీ. ఏదైనా చెప్పనా? నాయక్. ఇవే చెప్పనా? బ్రూస్లీ వద్దా? నాయక్. నాయక్ నాయక్. నీకు ఎల్బి శ్రీరామ్ గారు పూనే సడన్ గా. నాయక్. చూద్దాం అసలు అందులో ఎవరున్నారని నేను చెప్పాను. అక్కడ చెప్తుంది కరెక్టా రాంగ్. ఏయ్, ఈ లైట్ తో నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు. దాన్ని మంచిగా మచ్చిక చేసుకో. అచ్చిక బుచ్చికలాడి దాన్ని మచ్చిక చేసుకో. ఏయ్ ప్లీజ్, గ్రీన్ కి రావా? అచ్చిక మచ్చిక బుచ్చిక. బుచ్చి 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 బుచ్చి. ఏ బుచ్చి కనాలి? అది అచ్చిక బుచ్చికలు అవ్వట్లేదు. మచ్చిక చేసుకుని నేను కరెంట్ లో వేలు పెట్టదా. బుచ్చికి బుచ్చి బుచ్చి బుచ్చి. దాన్ని ప్రేమగా బల్బు అని పిలు. బలుబు బలుబు గ్రీన్ బల్బు. బలుబు. సార్, ఈ లిప్స్టిక్ అంటే నాకు ఇష్టం, ఈ కలర్ అంటే నా ఫేవరెట్. గ్రీన్ బల్బు అని పిలు. గ్రీన్ బల్బు. నీకు కరెక్ట్ గా ఒక్క క్యారెక్టర్ పడాలి స్వప్న 2016 లో. పడ్డది. పడతది ఇంకా. అసలు నేను ఒక్క క్యారెక్టర్ నీకు సినిమాలో పడితే నువ్వు ఇంకా ఏలుతావు అసలు. అసలు గృహప్రవేశానికి మిల్క్ ప్యాకెట్ తీసుకొని వచ్చారు. మిల్క్ ప్యాకెట్ తీసామని మా ఓనర్ ఆవిడ చెప్పింది. నేను వెళ్ళి తీసుకొని వచ్చా. మరగబెడుతున్నాం ఇదేం పొంగట్లేదు. ఏంటి నువ్వేం తెచ్చావు? మిల్క్ ప్యాకెట్ అయినా తీసుకొచ్చా అంటే, ఊరుకమ్మా మీకులా నేనైనా తెంగరదాన్ని ఏంటి, బటర్ మిల్క్ తెచ్చాను. బటర్ మిల్క్ ఎందుకు? బటర్ అంటే అన్న, మిల్క్ అంటే పాలు, రెండు కలిసి ఒకే దాంట్లో నేను తెచ్చేసానమ్మా. అలాగున్నాయి. ఇలా నీకు పడాలి ఇంకా మంచి క్యారెక్టర్. పడతా, నేనే పడతా. ఇంతసేపు బుచ్చిక ఎలా? దీని కనెక్షన్ ఎలా? ఎలా ఎలా చెప్పు, నువ్వు ఎలా చెప్పు. పుష్యమి పువ్వుల పూజ చేస్తా బుగ్గన చుక్కలతో, ఒత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో. శుభలేఖ అందుకున్న కలయో నిజమో, తొలి ముద్దు జాబురాస చెలికే ఎప్పుడో, సారద మల్లెల పూల జల్లి వెన్నెల నవ్వులలో. చూడు, నేను పనిచేస్తాను. కావాలంటే ఇలా క్యాట్ వాక్ నడుస్తాం ఎన్నిసార్లైనా. సార్ ఏదైనా గుణంగా చేస్తా. తొలి ముద్దు జాబురాస చెలికే ఎప్పుడో. నడు నొప్పి. అమ్మా అమ్మా. శుభలేఖ పాట నాయక్ సినిమాలోనే ఉండడం నీ అదృష్టం. ఇలా కూడా చెప్పొచ్చు అన్నమాట. అది 2-3లో లేకపోవడం వీళ్ళందరి దురదృష్టం. నెక్స్ట్ సెలబ్రిటీ తమన్నా, పక్కన పిక్చర్స్.
బెంగాల్ టైగర్. చూద్దాం. అది రాకపోయినా నాకు ఆనందమే. నేను బజార్ నక్కుతున్నాను. అమ్మా ఈ పండగకి ఎంత ఆనందమా. వద్దు, వెయిట్, అది రావాలి ఇప్పుడు. నువ్వు అక్కడే ఉండు, నేను జిమ్మిని. వచ్చింది. మీ తండా వాళ్ళు ఎవరు వచ్చినట్టు. తర్వాత రండి దయచేసి, ఆవిడ బిజీగా ఉన్నారు. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. నెక్స్ట్ సెలబ్రిటీ ప్రభాస్. పక్కన పిక్చర్స్. మంజుల నీకోసం 6 పాయింట్లు త్యాగం చేస్తా. స్వప్న చెప్పు. అది ఛత్రపతి అనుకుంటున్నాను. ఓకే చూద్దాం. ఎలా అంటే ఫస్ట్ ఫైటింగ్ ఇలాగ సముద్రంలోకి వెళ్ళిండే అది అనుకుంటున్నా. బాగా చూసావా? అది ఆ చేపేనా? ఆ చేప కాకపోయినా ఏదో చేప. ఆ చేప అయితేనే ఇస్తాం. చూద్దాం. చేపల కూర నాకు చాలా ఇష్టం. కొంచెం పులుసులో టమాటాలు ఎక్కువ వేస్తే ఇంకా ఇష్టం. అంత చేప నువ్వు తినగలవా? అది ప్రభాస్ సైజ్ ని బట్టి ఆ చేప వచ్చింది. నేను ఫస్ట్ టైం తెలుసా నేను కరెక్ట్ గా చెప్పడం. ఈ కొత్త సంవత్సరంలో నాకు ఏంటిలా దయచేసి నెక్స్ట్ కరెక్ట్ చెప్పకు, నీకు పిచ్చెక్కే ప్రమాదం ఉంది. ఇన్ని కరెక్ట్ చెప్పడం నీకే అసలు నువ్వు తట్టుకోలేవు, మాడిపోతావు. వద్దు, అసలే రంగు అదే. ఇంకా మాడితే మళ్ళీ మేకప్ వద్దు, ఈ రంగు చాలు. మేకప్ క్యాప్ట్ అవుతుంది సుమా. చూడు ఈసారి నీకు పోయినట్టే. పోతే పర్వాలేదు, నేను మంజుల గారి కోసం ఆ మాత్రం త్యాగం చేయనా? స్టార్ మహిళ నాకు ఎంతో ఇస్తుంది. మార్కులు ఇవ్వకపోతే నేను లావ్ అయిపోతాను. ఇలాగే ఉండాలి, స్లిమ్ నా. దట్స్ వై స్లిమ్ నా. నాకు తెలుసున్నాయి రెండు కరెక్ట్. చూసావా ఫ్లో లో డాన్స్ రాదంటూ వచ్చేసింది. అంతే, సుమ ఉంటే నా ఎనర్జీ, నా బలం, నా శక్తి, నా అన్ని అనుకుంటున్నా. నాకు వదిలేయమ్మా, నువ్వు వెళ్ళు అనుకుంటున్నాను సుమ. కాదా? ఇందాక ఏమిటో అన్నావు, లావెక్కిపోతాను, వేరే వాళ్ళకి ఇచ్చేయాలి, వంకాయ పులుసు గాడిద అన్నా. నన్ను లావుగా చూడాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. నెక్స్ట్ సెలబ్రిటీ రిచా గంగోపాధ్యాయ. అంతే, నా పాలు అనుకుంటున్నాను నేను. అమలా పాల్ కాదా? కాదు. అమ్మో, చాలా మిస్టేక్ జరిగేది. పక్కన పిక్చర్స్. సునందమాల. అబ్బా, నేనే 10 9 8 7 6 5 4 3 2 1. టైమ్ అప్. ఐఎమ్ సారీ. సునందమాల టైం అయిన తర్వాత చెప్పావు. -6. నేను చెప్పేస్తా. చెప్పు. మిరపకాయ. మిరపకాయ ఇస్ ద రైట్ ఆన్సర్. అది మిరపకాయే, కానీ నువ్వు టైం కి బజర్ నొక్కలేదు. నేను చూసి చెప్పలేదు. రెబెల్ లో తమన్నా కదా, దీక్ష సేతును తమన్నా. సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. తర్వాత రౌండ్ ప్రశ్నకు వేళ. అయ్యరా ఇదంట నేనెళ్తుంటా. ఎసురులాగా మరుగుతుంది ఒంట్లో
భుజాలతో ఎంత డాన్స్ వేస్తా, మనసుతో అయితే ఇంక చెప్పొద్దు. అవునా? చిరంజీవి గారు కూడా నాతో వేయలేరు. అందుకే నువ్వు మనిషివి కాదు. సంక్రాంతి సినిమాలో వెంకటేష్ సరసన నటించిన హీరోయిన్ ఎవరు? తను స్నేహ. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు వచ్చాయి, లాక్కో. అయ్యో బాపురే, లేవు. ఇవాళ ఏం తొక్కొచ్చావబ్బా? నిన్ను చూడాలని వచ్చాను. ఆ ఆనందంలో ఇలాగ వస్తున్నాయి సుమా. 5 పాయింట్లు కలుపు. ముగ్గురు దగ్గర 3 రెళ్ళు 6. సినిమా ప్రొజెక్టర్ ని కనుగొన్నవారు ఎవరు? పోయా. ఇప్పుడు 3 మార్కులకి ఎసరా, ఇంకో Options. 3 మార్కులు ఆప్షన్స్ లోని ఎసరైపోయినాయి. అదేనా చెప్తాను లేదు. ఆప్షన్స్: ఏ వుడ్విల్ లాదం, ఎలా నువ్వు ఇంత అందంగా బి ఉండడానికి? అన్నా పావు లోవా. ఉంటే నేను పేరు కోసం చచ్చిపోతున్నాను ఇక్కడ. ఏదో ఒక పాలు లోవా. పాలు కాదు, పావు. పావు లోవా, పాలకోవా. వుడ్విల్లా అన్నా. ఇప్పుడు నేను పావా. అవి పేర్లు చెప్పలేను కాబట్టి ఏ బి అంటే సరిపోతుంది, ఏదో ఒకటి. చెప్పు. నువ్వు చాలా అందంగా ఉంటుంది. నాకు ఆ విషయం ఎప్పుడో తెలుసు. అయితే ఏ వుడ్విల్ లాదం. కరెక్ట్ ఆన్సర్. అయ్యో బాబోయ్, 3 పాయింట్లు వచ్చాయి, తీసుకో. అయ్యో బాబోయ్, ఉండు సుమా, కొంచెం ఆనందపడండి. మా ముగ్గురికి 3 ఒకట్లు ఇచ్చేస్తున్నా. మీరు వెనక్కి వచ్చేయండి. ఆగండి, ఇక్కడ ఇక్కడ ఆగండి. నా వెనక్కి చెప్పుతున్నా, ఎందుకు పిలిచే వెనక్కి? వాన వాన వెల్లువాయి కొండ కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయ్ ముత్తు సినిమాలో హీరోయిన్ ఎవరు? అబ్బా, సినిమా వచ్చిందా? అయ్యో సూపర్. అయితే అమ్మాయిసా సేఫ్ జోన్. ఆప్షన్స్ తీసుకో. ఆప్షన్స్ ప్లీజ్. ఏ సౌందర్య, బి మీనా. టిక్కి టిక్కి టాని తెలుసు కదా, ఈ రోజు అందరి క్వశ్చన్స్ నాకైతే బాగుండు. మీనా గారు. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. కనిపించిన పాయింట్లే తీసుకో, కనిపించనియొద్దు. 3 ఫ్రమ్ స్వప్న. మూసీ నది ఏ కొండల్లో పుట్టింది? అబ్బా, మళ్ళీ నాకు 3 ఆప్షన్స్. ఏ అనంతగిరి కొండలు, బి పాలకొండలు. మూసీనది అంటే మన హైదరాబాద్ లో ఉందా? ఏమో నాకేం తెలుసు. ఏ అనంతగిరి కొండలు. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. ముగ్గురు దగ్గర నుంచి 1 1 1. సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి, చిత్తూర్లలో జిల్లా పేరు కానిది ఏది? డిస్ట్రిక్ట్ పేరు కానిది ఏది? సంగారెడ్డి. కరెక్ట్ ఆన్సర్. స్వప్న 4. వీళ్ళిద్దరు 1 1. మూసీ నది పొడవు సుమారు ఎంత? ఆప్షన్స్ ప్లీజ్. ఏ 250 కిలోమీటర్లు, బి 976 కిలోమీటర్లు. బి 976. రాంగ్ ఆన్సర్. 250 కిలోమీటర్స్. కరెక్ట్ ఆన్సర్. అమ్మా, మరదలి మాటల్లో మందారం జారిందే కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే పువ్వుల చినుకులే మరదలి మాటల్లో మందారం జారిందే కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే పువ్వుల చినుకులే.
ఓకే సుమా గారు ఇంతవరకు జిమ్మిని ఇంత బాగా ఎవరు యూజ్ చేయలేదండి. హ్యాండిల్ చేయలే హ్యాండిల్ అసలు జిమ్మి బుగ్గలు తను పట్టుకొని ఇలా కూడా బుగ్గలు ఉంటాయా సంగతి తెలియట్లేదు. జిమ్మి బుగ్గలు తను పట్టుకోగానే మా జిమ్మి ఆపరేటర్ తిరుపతి ఊగిపోయాడు. అదొకటి అంటే బాబాగారు అని కన్ను కొట్టడం. ఇంకా ఎవరు వచ్చినా ఈ పోడియం కొన్న వాళ్ళకి జిమ్మి. ఇగో జిమ్మి జిమ్మి అంటే ఈ పాటికి మీకు ఇన్ని గేమ్ షోస్ లో తెలిసే ఉంటుంది. అదిగో అదే మా జిమ్మి. జిమ్మి దా దా ఇదే జిమ్మి. మళ్ళీ బుగ్గలు జిమ్మి ఇందాక ఈ జిమ్మినే ఈవిడ బుగ్గలు పట్టుకొని కమ్ 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 అని ప్రోగ్రామ్ దాదా బావగారి చూపే మళ్ళీ కనుక్కుంటమ్మా. ఆ జిమ్మి ఇంకెళ్ళి పని చూడమ్మా అదంతా యాక్టింగ్. ఈ టైంలో అబ్బాయిలు కనుక షో చూస్తే స్టార్ మహిళ సెట్ ఎత్తుక్కుంటూ వచ్చేస్తారు. అబ్బాయిలందరూ మేము కూడా ఒక జిమ్మి అయితే బాగుండే. ఆదర్శ సినిమాలో నయనతారతో పాటు నటించిన మరో హీరోయిన్ ఎవరు? అందుకే నువ్వు జిమ్మి మీద అంత కాన్సన్ట్రేట్ చేయకుండా ఉండాల్సింది. ఓకే ఆప్షన్స్ అంటే ఏ షీలా, బి హన్సిక. షీలా కరెక్ట్. 3 పాయింట్లు తీసుకో. ఏ షేరింగ్ ఉండే అందరు ఈక్వల్ ఉన్నాం బిడ్డలు. 2 స్వప్న, మంజులక్క 1. సమన్వయ పాలన సూచీలో ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉన్న దేశం ఏది? ఆనందం. సమన్వయ పాలన సూచి. క్వశ్చన్ చెప్పినా సరే మార్కులు ఇచ్చేస్తున్నాను సుమా. సమన్వయ పాలన సూచి. సమన్వయ పాలన సూచి. ప్రథమ స్థానంలో ఉన్న దేశం. ఆప్షన్స్ అడుగు. ఆప్షన్స్. ఏ కెనడా, బి డెన్మార్క్. బి డెన్మార్క్. కరెక్ట్ ఆన్సర్. సమన్వయ పాలన సూచీలో మన ఇండియా 59వ స్థానంలో ఉంది. డెన్మార్క్ ప్రథమ స్థానంలో ఉంది. తీసుకో. 3. స్వప్న కత్రి. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. ఓకే మొదటి చిత్రం నిత్యా మేనన్. కాజల్ -6. నెక్స్ట్ చిత్రం రకుల్. రైట్ ఆన్సర్ అంటుంది. ఈ రోజు ఏదో ఏదో తొక్కొచ్చింది లేదా ఏదో ఎక్కువచ్చింది. లేదు నొక్కచ్చా వచ్చే ముందు. అయినా మంచి రోజులు ఎప్పుడు అలాగే వస్తాయి. అంతే కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు వచ్చినట్టు ఇప్పుడు ఈ సెట్ లో నాకు చరణ్. నెక్స్ట్ చిత్రం తమన్నా. నెక్స్ట్ చిత్రం రాశి ఖన్నా. నెక్స్ట్ చిత్రం రవితేజ. చూసావా కావాలని. ఇదిగో మళ్ళీ వినాలనుకుంటున్నాడు నీ వాయిస్. రవితేజ 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 ఎక్కువ రవితేజ రవితేజ రవి రవి రవి. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్ చూద్దాం. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. మీరు ఇలా తీస్తున్నారు, ఈ రింగ్ లో నిలబడి ఇందులో వేస్తున్నారు. బాబోయ్ మీకే అలాగుంటే ఇంకా అది సీతయ్య వాళ్ళ ఇంట్లో బంత్ అనుకుంటా. ఎవరి మాట వినదు. ఇప్పుడు మీరు ఇలా వచ్చి దీన్ని ఇందులోకి ఇలా వేశారు.
ఇది ఆట. రెడీ 1 2 3 స్టార్ట్. నలభై 8 పాయింట్లు. రైస్ కుక్కర్. రెడీ 1 2 3 స్టార్ట్. కంగారేం లేదు, నిదానంగా ఆడు. 2 అడుగులే. అంతే అంతే, అలాగే ఆడాలి. సేమ్ టు సేమ్ మళ్ళీ అలాగే ఆడు. అది నా హార్ట్. ఎంతమంది యూజ్ చేసేస్తున్నారు. కూల్ 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 బేబీ. చాలేవే 4. వెరీ గుడ్, అంతే సేమ్. బాబా అయ్యి బాబా ఇంకొద్దు. అయ్యయ్యా ప్రియా. 54 పాయింట్స్. అండ్ కూల్ జగ్. One, two, three, go. ఎటు వెళ్దాం అనుకుంటున్నావు? నాకు వైబ్రేట్ వేరే వచ్చేస్తుంది. యాభై 4 పాయింట్లు. అండ్ ట్రావెలింగ్ సెట్. పదమూడు బంతులు నీ టార్గెట్ శ్రీప్రియ. 75. ఓకే కమ్. విన్ అయితే నువ్వు, లేకపోతే సప్పి. 1 2 3 గో. One, two, three, four, five, six, 7, 8, 9. Come on.
పక్కన ఇంకో 3 వేస్తే చాలు. శ్రీ మురళీ మోహన బెల్ రైస్ వారు అందిస్తున్నారు 5 kg రైస్ బ్యాగ్.